ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ ఓల్డ్ ఏజ్ లుక్ సీన్స్ తొలగించడంపై డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని మేకర్స్ ఆ సీన్స్ తిరిగి యాడ్ చేశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన హర్రర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అయింది. మంచి బుకింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద బలంగా నిలిచింది. అయితే ప్రీమియర్స్ ఫస్ట్ డే షోలో వోల్టేజ్ లుక్ సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. మరికొన్ని సీన్స్ కూడా కట్ చేయడంతో విమర్శలు వచ్చాయి. ఈ ఫీడ్బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్న మేకర్స్ ఓల్డ్ ఏజ్ లుక్ సీన్స్ తిరిగి యాడ్ చేసి ప్రింట్స్ అప్డేట్ చేశారు. ఇది ఫ్యాన్స్ కి భారీ గుడ్ న్యూస్ అయింది. ఈ సీన్స్ సినిమాకు మరింత బలం చేకూరుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ 98వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అర్హత సాధించింది. శశికుమార్, సిమ్రాన్ నటించిన ఈ సినిమా సౌత్ సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ గౌరవప్రదమైన విజయం గురించి పూర్తి డీటెయిల్స్ ని చూద్దాం. కోలీవుడ్ కు మరో గొప్ప గౌరవం దక్కింది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 98వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అధికారికంగా అర్హత సాధించింది. $1 మిలియన్ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా ఈ సంతోషకర వార్తను పంచుకుంది. అభిషన్ జీవింత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీలంక నుంచి వచ్చిన తమిళ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను హృదయంగా, హాస్యంతో చిత్రీకరించింది. పాన్ రోల్డన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సామాన్య కథతో వచ్చి గ్లోబల్ స్టేజ్ పై చోటు సంపాదించుకోవడం కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా అయింది. జనవరి 22న తుది నామినేషన్లలో చోటు దక్కే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. కాఫీ అన్నా உங்களுக்கு మెగాస్టార్ చిరంజీవి తన హామీని నెరవేర్చారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ ఫేమ్ చిన్నారి వరుణవికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ మానవత్వం అందరినీ కదిలించింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన మాటకు కట్టుబడి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ లో అద్భుత పాటతో అందరి హృదయాలను గెలుచుకున్న చిన్నారి వరుణవికి ఆమె భవిష్యత్తుకు పూర్తి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చారు. తన కుమార్తె సుస్మిత ద్వారా వరుణవికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ చిన్నారి పాటకు ముగ్ధులైన చిరంజీవి ఆమె తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పారు. ఈ హార్ట్ టచింగ్ మూమెంట్ అభిమానులను కన్నీళ్లతో ముంచెత్తింది. చిరంజీవి మానవత్వం మరోసారి నిరూపితమైంది. పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు సరే నేను బాధ్యత తీసుకునేలాగా నేను ఉంటాను.